గడిచిన వారం వాక్యం చెప్పకముందు ఒక సంగతి చెప్పారు. మనం అనేక సార్లు గ్రంథము చదివినా, కొన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని కూర్చిన జ్ఞానం సంపాదించకపోతే అది ఎలాగుంటుంది? పాకంలో గట్టిలాగా ఉంటుంది కదా అని మనం చెప్పుకున్నాం. అలాగా మన స్థితి ఉండకుండా దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకున్నాం. బైబిల్లో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట మీరు చూడండి, చదవండి. యెషయా గ్రంథం 5:13. ఈరోజు మెసేజ్ ఎవరైనా రికార్డ్ చేయండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి. చూడండి, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు. బైబిల్ గ్రంథంలో చెర అనే మాట మీరు ఆలోచిస్తే, ఐగుప్తు అనే ఒక చెర ఉంది. ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు కొంతకాలం. తర్వాత బబులోను చెర ఉంది. దానియేలు గ్రంథం చదివితే కొంతకాలం బబులోను చెరలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. అలాగే అషూరు చెర ఉంది. కొంతమంది అషూరు దేశంలో చెరగా వెళ్ళిపోయారు. ఈ చెరల గురించి అక్కడ రాయబడింది. చెర అనేది ఇంకొక విషయం కూడా ఉంది. పరదేశుని కూడా చెర అని అంటారు. దేవుడు మృతులలో నుంచి లేచినప్పుడు చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడని పరదేశ గురించి రాయబడింది. ఆయన ఆత్మరూపిగానే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడని రాయబడి ఉంది. చెర అనే మాట పరదేశికి కూడా కాకుండా పాతాళానికి కూడా చెర అనే అంటారు. ఇప్పుడు ఏ చెరలోకి వెళ్ళిపోతారు జ్ఞానం లేని వారు అన్నది ఆలోచిస్తే, ఇది ఏ ఫోన్ ఇందులోని ఎవరు ఏ చెరలోనికి వెళ్తారంటే, ఇప్పుడు మనం చదివిన 5:13లో 14 వచ్చిన ఆఖరి భాగం చదవండి. పాతాళము గురించి రాయబడి ఉంది. జ్ఞానము లేకపోవటము వలన ఏ చెరలోనికి వెళ్ళిపోతారంటే పాతాళములోనికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. అర్థమవుతుందా? వింటున్నారు అందరూ? కాబట్టి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. నా జనులు జ్ఞానము లేక ఏ చెరలోనికి వెళ్ళిపోతున్నారని దేవుడి మాట పలుకుతున్నారు. హోషేయ గ్రంథం 6:4 నా జనులు జ్ఞానము లేకయే నశించుతున్నారు అని రాయబడి ఉంది. నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారని రాయబడి ఉంది. ఎందుకు నశిస్తున్నారు చెప్పండి? జ్ఞానము లేక. దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఉండాలి. ఈ మధ్యకాలంలో కొంతమందితో నేను మాట్లాడుతుంటే కొన్ని మాటలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటో ఈ వ్యక్తులు ఎలా పుట్టుకొచ్చారా నాకు అర్థం అవుతుంది. ప్రభు బలకి ఎలకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది పౌలంట పక్క పాపం చేశాడట. వినండి ఈ మాట. నా శరీరంలో ఒక ముళ్ళు కలదు, అది నా శరీరంలో ఒక ముళ్ళు కలదు అని మాట ఉంది కదా. శరీరంలో ముళ్ళు ఒక జ్వరమో ఒక వ్యాధి అయితే ప్రభువు దగ్గర మొరపెట్టుకుంటూ తగ్గలేదు. అదొక వ్యాధి దేవుడు నా హృదయంలో నా శరీరంలో పెట్టాడని పౌలు చెప్పుకుంటాడు. వ్యాధి కాదు అది. ఆయనకు ఒక బలహీనత ఉందంట. స్త్రీని చూడగానే లొంగిపోతాడు. అందుకే పౌలు ఇంకొక మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ ఏమని అన్నాడంటే, మేలైనది చేయగలిగి నేను చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను చేసేస్తున్నాను. కాబట్టి నేను పాపము చేయకూడదు అనుకుంటేనే పాపానికి దాసుని అయిపోతున్నాను అన్నట్టు. అది ఆ విషయాన్ని పౌలు పాపము చేస్తున్నాడని, పౌలకు ఒక బలహీనత ఉంది, శరీర శుద్ధి మనుషులకు అవసరం లేదు, ఆత్మశుద్ధి ఇంపార్టెంట్ అని పౌలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడని బోధించే ఒక బోధ ఉంది. మీరు వినండి, ఎంత బాగుంది. ఇలా చెబితే 100 మంది వస్తారు అక్కడ కూర్చోడానికి, 100 మంది కదా. కాబట్టి జ్ఞానము లేక నశించిపోతున్నారు. అలాంటి వారిని వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నా దేవుని వాక్యములోని సంగతులు తెలియదు. మనం ఇంద్రధనుసు గురించి చెప్పుకున్నాం, దేవుని సింహాసనం గురించి చెప్పుకున్నాం. చాలా విషయాలు చాలా మందికి తెలియదు. నేను 5వ అధ్యాయం స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రతి మెసేజ్ మీరు రికార్డ్ చేయండి.
6వ అధ్యాయం నుండి జరగబోయే ప్రతి సంగతి చెప్తే అన్ని రికార్డ్ చేయండి. మీ దగ్గర ఉంచుకోండి. మీరు నాకు కాపీ చేసి ఇస్తే మరి మంచి. నేను కూడా నేను అలాగా నా మెసేజ్లు రికార్డ్ చేసుకోవాలని అవన్నీ నా కోరికలు యాక్చువల్ పెద్దగా ఉండవు. ఈరోజు మెసేజ్ మాత్రం నాకు అవసరం, అందుకే రికార్డ్ చేయొచ్చు. కాబట్టి జ్ఞానం సంపాదించుకుందాం. ఒక ఉపమానం చెప్తాను, తర్వాత వాక్యంలోనికి వెళ్తాం. ఒక అతను ట్రైన్ ఎక్కాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఆయన దిగవలసిన స్టేషన్ వచ్చింది. ఆయన సూట్ కేసు వదిలేసి మర్చిపోయింది. దిగిపోయిన తర్వాత అక్కడ ఉన్న కళాశీలు వీళ్ళందరూ ఆ సూట్ కేసు తీసుకెళ్ళి రైల్వే అధికారులు ఇస్తే రైల్వే అధికారులు ఆ సూట్ కేసుని బాగా పరిశీలించి ఎవరిదో పాపం వదిలేసుకున్నాడు, అందులో సర్టిఫికేట్స్ అన్నీ చూసి దానికి ఒక ఫోటో తీసి పేపర్లో వేసి ప్రకటన చేశారు. ఇలా పలానా రోజు పలానా ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక సూట్ కేసు ఒక ఆయన మర్చిపోయాడు, ఎవరో రండి అని చెప్పి అనౌన్స్ చేస్తే వాళ్ళు చెప్పిన డేట్కి 20 మంది వచ్చారు ఆ సూట్ కేసు. 20 మంది వస్తే సూట్ కేసు ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఇదేదో మేలు చేస్తాం కదా అని చేస్తే 20 మంది వచ్చారట. అప్పుడు రైల్వే అధికారులు వీళ్ళందరూ ఒకసారి కూర్చోబెట్టి తలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ ఇచ్చి పెన్ ఇచ్చి ఆ సూట్ కేసులు ఏమున్నాయి అన్ని మీరు రాయండి, ఎవరు కరెక్ట్గా రాస్తారో వాళ్ళకి సూట్ కేసు ఇచ్చేస్తాం. వీళ్ళందరూ కూర్చొని ఒక్కొక్కరు రాయడం వల్ల కామన్గా సూట్ కేసులు ఏముంటాయి, బట్టలు ఉన్నాయి కానీ ఎన్ని జాతులు ఉన్నాయి రాయట్లేదు. అద్దం ఉంది, దువ్వెన ఉంది, అన్నీ అంటే సాధారణంగా పట్టుకెళ్ళినవన్నీ ఎవరికాలో ఊహించుకొని రాశారు. అందరి పేపర్లు చూశారు కానీ ఏది టాలీ కాలేదు, ఒక్క అతను తప్ప. అతను కరెక్ట్గా రాశాడు, ఆయన బట్టలు కలర్లతో సహా ఎన్ని జాతలు పెట్టుకోండి, ఎన్ని డ్రాయర్లు పెట్టుకోండి, లోపల ఒక డైరీ ఉంటుంది, నా భార్యతో తీసుకున్న ఫోటో, నా మ్యారేజ్ ఫోటో ఒకటి ఉంటుందని రాశారు. చూసి ఇతందే ఈ బ్యాగ్ అని చెప్పి ఇచ్చేసారు. మీరు చూడండి, ఈ సృష్టి అనే సూట్ కేసు గురించి అనేకులు నేను దేవుడిని అని వచ్చారు. సరే నువ్వు దేవుడు అయితే ఈ సృష్టిని కూర్చిన సంగతులు ఏవి నువ్వు రాయు, మరి నువ్వే కదా చేసావు అని అంటే చాలామంది ఊహించుకొని చాలా గ్రంథాలు రాశారు. బైబుల్ గ్రంథం ఒకటే కష్టం తేలింది, దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఎవరు, ఆ దేవుడు ఎక్కడుంటాడు, ఆ దేవుని సింహాసనం ఎలాగుంటుంది, ఆయన పరిపాలన ఎలాగుంటుంది, ఈ జగత్తుని ఎలాగ ఆరంభించాడు, జగత్తు ఎలాగ ముగించబడుతున్నాడు అన్నది ఈ గ్రంథంలోనే దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట పలికాడు, ఏమన్నాడంటే రాబోవు సంగతులను చెప్పువాడు ఎవడున్నాడో ఉంటే నా దగ్గరకు తీసుకురండి, లేని ఎడలా నేను దేవుడు నన్ను ఒప్పుకోండి అని చెప్పాడు. జరగబోయే సంగతులు ఎవరు చెప్పలేదు. మా ఊర్లో ఒక దేవత ఉంది, మరినమ్మ అని అన్నారు. ఆమెకు ఒక సింహాసనం ఉందని కానీ, ఒక పరిపాలన ఉందని కానీ, ఆమెకు దూతలందరూ ఆరాధిస్తున్నారని కానీ ఏ చరిత్ర లేదు, ఏ గుడ్డు లేదు. కానీ అందరూ వెళ్ళి మొక్కుతున్నారు. ఆంధ్రాలో పెద్ద విగ్రహం అదే మా ఊర్లోనే ఉంది, అందరూ వెళ్ళి మొక్కుతున్నారు. ఇలా దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నారు. నీ సంగతి ఏంటో సంగతి చెప్పారంటే ఈ సృష్టిని నేనే చేశానంటే మరి సృష్టి గురించి రాయంటే ఎవరు రాయలేకపోతారు. నువ్వు ఉన్న స్థలం ఏంటో రాయమంటే రాయలేకపోయారు. బైబిల్ గ్రంథం రాసింది. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే చూడండి, 4 జీవులు ఉన్నాయంట. ఆ జీవులు చుట్టూను పక్కలను ముందు వెనక ఉన్నాయి, వాటి మధ్యలో ప్రభు ఉన్నాడు, సింహాసనాసీనుడై ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలను మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా జీవులు ఎవరు? జీవులైతే చాలా మంది జీవులు ఇచ్చారు. మానవులు జీవులే, చేపలు జీవులే, కుక్కలు, పందులు, జంతువులు, దోమలు, ఈగలు అన్ని జీవులే. పాత క్రైస్తవ పాట ఒకటి ఉంది, అదేంటంటే రక్షణ చొక్క క్యాసెట్, ధన్యుడా అని జీవిని ఎప్పుడు పిలుతువు ప్రభువా. మనము జీవులమే. జీవులంటే వాడికి ఒక పేరు ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. మనకే పేర్లు ఉన్నప్పుడు మానవ జాతి అని మానవులకు, వృక్ష జాతి అని వృక్షాలకు,
బర్రెలని, మేకలని, ఇలాగా పేర్లు ఉన్నాయి ప్రతి జాతికి. ఒక ప్రత్యేకమైనటువంటి 4 జీవుల గురించి ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నప్పుడు ఈ జీవులకు కూడా పేర్లు ఏంటి, ఎవరు ఆ జీవులు అన్నది మొదట తెలుసుకోవాలి. తర్వాత జీవుల యొక్క మహిమ ఏమిటో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే దేవుని సింహాసనమును గూర్చి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనే కాదు, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలోను, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోను, యెషయా గ్రంథం 12వ అధ్యాయంలోను, అక్కడక్కడ కొన్ని చోట్ల వచనాలు కూడా దేవుని సింహాసనమును గురించి రాయబడి ఉన్నాయి. అవన్నీ మన పరిగణనలోకి తెచ్చుకొని ఆలోచించాలి. అప్పుడు ఈ జీవులు ఎవరు అన్నది మనకు అర్థం. మీరు ఆలోచించండి. మొట్టమొదటిగా దేవుడు ఒక సింహాసనమును కూర్చిన దర్శనం యెహెజ్కేలుకు వచ్చింది. మొదటి అధ్యాయం 1వ వచనం చదివితే 35వ సంవత్సరమున 35వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున, చూడండి, నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటుంది. చెరలోని మధ్య వారి కాపురం ఉంటుంది. ఆ కాలమున ఆకాశమున తెరవబడగా, ఆ కాలము ఆకాశము తెరవబడి దేవుని గూర్చిన దర్శనాలు ఆయనకు కనపడ్డాయి. ఈయన ఎక్కడున్నాడు అంటే చెరలో ఉన్నాడు. కేబారు నది ఒడ్డున ప్రదేశంలో ఉన్న ఒక చెరలో ఉన్నప్పుడు ఆకాశం తెరవబడి ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో మనం చదువుకుంటూ వస్తే 5వ వచనం, దానిలో నుండి 4 జీవులు రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపములు మానవ స్వరూపము వంటిది. ఇంకా కిందకి మనం 8, 9 వచనాల దగ్గరకు వచ్చేస్తే, ఒకటి సింహము ముఖము వంటిది 10వ వచనం, ఒకటి ఎద్దు ముఖము వంటిది, ఇంకొకటి పక్షిరాజు ముఖము వంటిదని ఇక్కడ కూడా అదే దర్శనాన్ని రాయబడింది. ఇక్కడ కూడా వాటిని జీవులనే చెప్పాడు కానీ వాటి పేరు చెప్పలేదు. కానీ ఇదే విషయాన్ని యెహెజ్కేలు 10వ అధ్యాయం 20వ వచనములో మాట్లాడుతున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం, అదే పుస్తకం 10వ అధ్యాయం 20వ, కేబారు నది దగ్గర ఇశ్రాయేలీలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవి నేను కెరూబులని గుర్తుపడింది. ఇప్పుడు చెప్పండి, ఈ జీవుల పేర్లేంటి? కెరూబులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పేరు కూడా ఉంది. ఇంకొక పేరు ఏంటంటే, ఈ సింహాసనమును గూర్చిన దర్శనము యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కూడా యెషయాకు ఈ దర్శనమును దేవుడు చూపించాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీరు చదివితే ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నాయి అని రాయబడి ఉంది కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదువుకుంటూ వస్తే, ఉజ్జియా మరణించిన తర్వాత అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని, తర్వాత మిగిలిన చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఇప్పుడు చెప్పండి, పేరేం పేరు? శరాపులు. ఆ జీవులకు ఏమంటారంటే శరాపులు అంటారు, కెరూబులు అని కూడా. 2 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు 2 పేర్లు అని అనుకోకండి, 2 పేర్లు ఉన్నాయి. మనలను మానవ జాతి అంటారు, రెండవది నరజాతి అని కూడా అంటారు. మనకెందుకు మరి 2 పేర్లు? 2 పేర్లు వాళ్ళకి సంబంధించింది. శరాపులు, కెరూబులు అనే పేరు ఈ జీవులకు ఉంది. హల్లెలూయా. పేర్లు అనేది అవసరం. అయితే దేవుడు ఈ 2 చోట్ల పేర్లు ఎందుకు రాయలేదు అనేది నేను చెప్తాను. మీరు ఆలోచించిన మొట్టమొదటగా ఈ జీవుల పేర్లు కెరూబులు, శరాపులు అని మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ ఒక సంగతిని మీకు గుర్తు చేస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఒకరు శ్రద్ధగా చదవండి. 4వ అధ్యాయం 8వ వచనమును 7, 8 వచనాలు చదువు.
మొదటి జీవి సింహము వంటిది, మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుతున్న పక్షిరాజు వంటిది. ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ నాలుగు జీవులలో ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. 6 రెక్కలున్నాయి. చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ముందు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు. చూడండి, ఇక్కడ మనం గమనిద్దాం. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ముఖం ఉన్నది. 6 రెక్కలు ఉన్నాయి. ఎహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం చదివితే, కేరూబులను ఖర్జూరపు చెట్లును ఉండెను, దానికి 2 కేరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను, ఒక్కొక్క కేరూబునకు 2 ముఖములు ఉండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహము ముఖమును కనబడెను. ఒక్కొక్క కేరుబుకి ఎన్ని ముఖాలు ఉన్నాయి? ఇక్కడ 2 ముఖములు ఉన్నాయి. ఇలా మీరు కిందకి చదువుకుంటూ వస్తే ఒక్కొక్క కేరుబుకు 2 రెక్కలే ఉన్నట్టుగా రాయబడింది. అలాగే ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం మనం గమనిస్తే 7వ వచనం, 6, 7 వచనాలు చూడండి. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలును ఉన్నాయి అనండి. ప్రకటన గ్రంథములో ఒకటే ముఖం 6 రెక్కలు. ఎహెజ్కేలు 41వ అధ్యాయములు చూస్తే 2 ముఖములు 2 రెక్కలు. 1వ అధ్యాయంకి వస్తే ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం ఒక్కొక్క 4 ముఖములు 4 రెక్కలు ఉన్నాయి. ఈ కేరూబులు ఎలాగున్నాయో దాని ప్రతిమ ఒకసారి మోసేకు చెప్పాడు దేవుడు, నువ్వు తయారు చేయి, ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠంకు అటొక కేరూబును ఇటొక కేరూబును చేయమని చెప్పాడు. ఒక ముఖము 2 రెక్కలే చేయమని చెప్పాడు. ఆలోచన, ఇంతకీ ఆ కేరూబులు ఈ కేరూబులు ఒకటేనా, లేకపోతే ఎవరైనా తేడా? లేకపోతే పరలోకములో ఒక ముఖము కలిగి 6 రెక్కలు కలిగిన కేరూబులు ఉన్నాయి, లేదంటే 2 ముఖములు కలిగి 4 రెక్కలు కలిగిన కేరూబులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్న కేరూబులు ఉన్నాయా? ఇది మనం ఆలోచించాలి. నేను ఒక సంగతి చెప్తాను. దేవదూతల్లోనే ఒక మహిమ ఉంది. వాళ్ళు అనుకుంటే రూపమును మార్చుకోగలరు. నేను ఎప్పుడో ఆదికాండం 6వ అధ్యాయం చెప్పినప్పుడు చెప్పాను. దేవదూత మన ముందరే ఉన్నాడు, కనబడకూడదు అనుకుంటే కనబడు, ముందుకెళ్తే వెళ్ళనోడు, అడ్డేస్తాడు. ఏ అడ్డేస్తుందని ఇటు తిరిగి ఇటు కూడా వచ్చి ఉంటుంటాడు, వెళ్ళం. ఏదో అడుతుందని గట్టిగా అన్నాము అనుకో, మన చేయి ఉత్తి గాలిని ఇలా వెళ్ళిపోతుంది అంతే. దేవదూత కొట్టాలనుకో గోప పగిలిపోతుంది, కొట్టాలనుకుంటే. కంటికి కనబడ్డు, కనబడాలనుకుంటే కనబడతాడు, కనబడకూడదంటే కనబడకూడదు. మీకు తెలుసు తెలీదు, నిత్యం నువ్వు పనిచేస్తున్నప్పుడు మన పక్షంగా దూతలు ఉంచారు దేవుడు. దేవుడు దూతల కంటే మనమే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. దేవుడు ఆయన దూతల్ని కావలి ఉంచాడు. నేను ఒకసారి సాక్ష్యం చెప్తాను. 2 టన్నుల పైపు బ్రాకెట్లు కట్ చేస్తాడు ఒకడు. ఏంటి క్రేన్ హుక్ తగిలించుకుంటా, అరే బ్రదర్షిప్ నేను జాయిన్ అయిన కొత్తలో కట్ చేసేస్తే దాని కిందనే రోజంతా పనిచేసాం. సాయంత్రం అయ్యేసరికి మాకు ఓవర్ నైట్ ఆ పైపుని ఓపెన్ చేయాలి. మేమేం చేసామంటే ఆ పైపు కన్నం పెట్టి అటు ఇటు డీసైకిల్ వేసి పెట్టామన్నమాట. బ్రాకెట్లు కట్ చేయడానికి వెళ్తే బ్రాకెట్లు లేవు, కట్ చేసాడు ఆల్రెడీ. కానీ అది ఎలా ఉండిపోయిందో ఉండిపోయింది 2 టన్నులు. ఒక రోజంతా అలా ఉండిపోయింది. మేము అది ఇలా ఏగానే క్రేనోడు ఇలా తగలగానే అది ఊడిపోయింది బయట. అది కానీ అసలు మేము పని చేసినప్పుడు పడిపోయి ఉంటే, ఈ బ్రాకెట్లు కట్ చేసినప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు, నా కుమారులు కిందన పని చేస్తారు, ఆ పైపుని పట్టుకోండి. అది ఆ పట్టుకొని అలా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది మన దేవుడు. ఆ దేవదూతలకి ఒక రూపం ఉంది. కనబడాలనుకుంటే కనబడతారు, కనబడకూడదు అనుకుంటే కనబడదు.
వాళ్ళ రూపములు మార్చుకునేటప్పుడు ఏనుగులాగా తయారైపోవాలంటే ఏనుగులాగా, సింహములాగా మారిపోగలరు. అలాగ మారే ఆది కాండములో జంతువులతో సంసారం చేశాడు సైతాన్ ఒక దూతను. అప్పుడు ఈ సృష్టిలో కప్పే పాము కంటే పెద్దదైపోయి పాముని మింగేస్తుంది, ఎలుకేమో ఏనుగు కంటే పెద్దదిగా ఉంది. అంత తారుమారు అయిపోయింది. అందుకనే దేవుడు జలప్రలయం పంపించినప్పుడు జంతువులు, పశువులు అన్నిట్లు కూడా పురుగులన్నిటిని విడిచివేయాలనుకున్నారు. అది కారణం. లేకపోతే పశువుల మీద, ఈ ఏనుగుల మీద, ఈ జంతువుల మీద దేవుడికి ఏం కోపం కాదు. దేవుడు రెండేసి పంపించాడు చూసావా, ఏదైతే అపవిత్రము కాలేదో అవన్నీ ఎంచి ఆ తరంలో నోవాహు ఒక్కడే పాపము చేయకుంటున్నాడు. అతన్ని తీసుకొని ఓడలోనికి ఎక్కించి మొత్తం అంతా సర్వనాశనం చేస్తాడని మనం చెప్పుకున్నాం. ఇందులో డౌట్లు ఏమైనా ఉంటే మీరు తర్వాత అడగండి. దీని గురించి ఫుల్ వివరణ రిఫరెన్సులతో సహా చెప్తాను. వాళ్ళు జంతువులతో సంసారం చేశారు లేదని రిఫరెన్స్తో సహా నేను చెప్తాను. కాబట్టి ఈ దూతలకు ముఖము మార్చుకునే అలవాటు. రెండో ఒక విషయం చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో సాతాను గురించి ఒక మాట రాయబడి ఉంది. చూడండి 14వ వచనంలో, అభిషేకము నొందిన కేరూబువై. చెప్పండి సైతాన్ ఎవరు? వాడు కూడా కేరూబే. ఆ మాట మీరు చదివినప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. నాకు డౌట్ వస్తుంది ఇలాగే. అభిషేకం పొందిన కేరూబు అంటే అభిషేకం పొందని కేరూబులు కూడా కొన్ని ఉంటాయా లేదా? దేవునికి స్తోత్రం కలుగు. అందులో వీడికి ప్రత్యేకంగా అభిషేకం కూడా ఇచ్చాడు దేవుడు. అభిషేకం పొందిన కేరూబు అన్న మాట రాయించాడంటే అభిషేకం పొందని కేరూబులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఉన్నాయని మగవాళ్ళ, ఆడవాళ్ళ, అతడా కాదా అని చెప్పను. అవి అనే బైబిల్లో రాయబడి ఉన్నాయి. వీళ్ళ గురించి చెప్పలేం. దూతల్లో మగవాళ్ళు ఉంటారా, ఆడవాళ్ళు ఉంటారంటే ఎవరికి తెలియదు. యేసు ప్రభు ఒకసారి అన్నాడు, మీరు పరలోకంలో దూతల వల్లే ఉంటామన్నారు, పెళ్లి చేసుకుంటాం లేదు. అక్కడేం ఉండదని అన్నాడు. ఆ ఆడ మగ అనేది పెద్దగా ఎవరికి తెలియదు. కాకపోతే దేవతల్లో ఒకడు అని పురుషుని గురించి మాట్లాడినట్టుగా మాట్లాడతాడు ఒకసారి. కాబట్టి సైతాను కూడా కేరూబే. వాడు ఎన్ని రూపములు మార్చగలడు. సర్పములు దూరిపోయాడు, యోగు భార్యలో దూరిపోయాడు, లోతు భార్యలో దూరిపోయాడు, ఒకసారి పేతుల్లోనికే దూరిపోయాడు. అసలు ఇంతే కదా, వాడి రూపములు వాడు మార్చుకోగలుగుతాడు. ఇదేంటి అంటే కేరూబులు దర్శనం ఇచ్చినప్పుడు ఒక్కొక్క రకాలు కనబడుతుంటే ఆ కేరూబుల యొక్క రూపములు మార్చుకో. నేను అప్పుడప్పుడు కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ వెళ్తుంటే అప్పుడున్న షాప్ మార్చేస్తుంటే టెంపుల్ అంత డిజైన్ మారిపోతే అన్నీ మారిపోతాయి. బిల్డింగ్లే మారిపోతున్నాయి, రోడ్లు మారిపోతున్నాయి. ఒక సంవత్సరం తర్వాత వస్తే ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టేస్తాడో తెలియదు. ఇక్కడే అన్ని కనబడుతున్నప్పుడు యెహెజ్కేలు దర్శనానికి, యోహాను దర్శనానికి మధ్యన చాలా కాలం ఉంది. ఎన్నిసార్లు ఈ రూపములు మార్చుకున్నారు. వాటి రెక్కల్లో మార్పు కనబడుతుంది. మీరు ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలో చూస్తే కన్నులతో నిండిన 4 జీవులను రాశాడు. అవునా? కానీ యెహెజ్కేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి అధ్యాయంలోనే వాటి కాళ్ళ గురించి రాశాడు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడి వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండేను. కాళ్ళు ఎలాగున్నాయి? మీరు నార్నియా సినిమా చూసారా? నేను అప్పుడప్పుడు ఈ సినిమాలు ఎందుకు చూస్తాను తెలుసా? బైబిల్కి సంబంధించిన సినిమాలు కొన్ని ఉన్నాయి, చూస్తాను. బ్రదర్ మీరు సినిమాలు చూస్తారంటే చూస్తాం అప్పుడప్పుడు. 2012 థియేటర్కి వెళ్ళి చూసాను టికెట్. అప్పుడప్పుడు చూస్తాను, అవసరమైంది. చూడండి, ఆ నార్నియా సినిమాలోని ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకుని తీసారు. పెయ్యి కాళ్ళలో ఉంటుంది, ఇక్కడ నుంచేమో మనిషి కాళ్ళు ఏమయ్యే గుర్రంలాగా ఉంటాడు, ఇక్కడి నుంచి మనిషి. చాలా వింత విచిత్రమైన సంగతి. మీరు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చదివితే కొన్ని జంతువులు పాతాళంలో బంధించబడి ఉన్నాయి. ఒక పొగ రాగానే ఆ పొగలో నుంచి భూమి మీదకి వచ్చాయంట. అది జరగబోతుంది రియల్గా. పరిశుద్ధుల్ని కరవంటాయి. ఎవరైతే 3 ఆరులు ముద్ర వేయించుకొని ఉన్నారో వాళ్ళు మాత్రం కరిచేస్తారు. వాటి తోక తేలు తోకల్లాగా ఉన్నాయి, ముఖమేమో గుర్రంలాగా ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి. వాటికి ఒక జ్ఞానం ఉంది. ఎవరు ప్రభువుని నమ్ముకున్నాడో ఎవరు ప్రభువుని నమ్ముకోలేనాడో కూడా చూసి గుర్తుపట్టగలరు.
ఆ జంతువులు పాతాళంలో ప్రజెంట్ ఉన్నాయంటే ఇంతకు ముందు దాని లోకంకి ఎక్కడో ఉంటుంది. అది పాతాళంలో ప్రస్తుతం బంధించబడే అని రాయబడి ఉంది. ఈ సంగతులు ఎందుకు చెప్తున్నానంటే కేరూబులకు రూపములు మార్చుకునే శక్తి ఉంది. వాటి మహిమను మార్చుకోగలవు, వాటి పోలికలను మార్చుకునగలవు. ఒకసారి ఒకలాగా కనబడగలవు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇవి రెండో విషయం. మూడో విషయాన్ని మీకు చెప్తాను. ఆదికాండంలో ఆదామవ్వలు పాపము చేసిన తర్వాత 3వ అధ్యాయం 24వ వచనం తీసి చదవండి. ఒకవేళ ఆదాము తన చేయి చాపి ఆదామును వెళ్ళగొట్టి అక్కడికి ఎవరిని పెట్టాడు చెప్పండి? కావాలి కేరూబులు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలు. ఏ మార్గం అది? జీవవృక్షమునకు పోవు మార్గమున. ఇప్పుడు ఆలోచించారు, కేరూబుల్ని ఎందుకు అక్కడ కావలి ఉంచాడు అని ఆలోచించారు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముందు ఒక సంగతి తెలుసుకుందాం. ఈ కేరూబులు అనేవి ఎక్కడున్నాయంటే మొట్టమొదటిగా మీరు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. కేబారు నది దగ్గర ఇశ్రాయేలీయుల దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను గుర్తుపెట్టి. ఇవి ఎక్కడున్నా చెప్పండి? సింహాసనంకి దేవునికి క్రింద ఉన్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ఆయనకు పైగా సేరాపులు అని ఉంది అక్కడ. ఇప్పుడు ఎక్కడున్నాయి? పైన. ప్రకటన గ్రంథం ఇందాకలే మీకు చదివించా. ముందు వెనక చుట్టూ కన్నులతో నిండిన 4 జీవుల సింహాసనము చుట్టూ, ముందు వెనక మధ్యలో కూడా ఉంటుంది. చదవండి అన్నమాట. మధ్యలో ఉన్నట్లు రాయబడి ఉంది. హల్లెలూయా. అందుకే మన దేవుని గురించి ఒక మాట రాయబడి ఉంది. మొదటి దినవృత్తాంత గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను, కేరూబుల మధ్య నివసించువాడా అని రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో కూడా 17వ వచనం అనుకుంటాను, కేరూబుల మధ్యలో నివసించువాడా అని భక్తులు ప్రార్థన చేస్తారు. దేవుని చుట్టూ ఎవరున్నారంటే కేరూబులు. చుట్టూ మధ్యలో, క్రింద, పైన, ఆ మధ్యలో ప్రభువు ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుణ్ణి సమీపించాలంటే ఎంత కష్టం. అందుకే ఆయన గురించి ఏమని రాయబడిందంటే, సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడే ఆయన మాత్రమే వసించుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అలాంటి స్థితిలో దేవుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. అంతే కష్టము జీవవృక్ష మార్గానికి పోవాలంటే కూడా అదే కష్టం. అక్కడికి ఎవరు వెళ్ళలేరు. అందుకే జీవవృక్షాన్ని దేవుడితో పోల్చారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. జీవవృక్షం తింటే ఏమవుతారు? ఒకవేళ ఆదాము చేయి చాపి జీవవృక్ష ఫలాలు తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడు ఆలోచించాడు. ఒకవేళ అలా జీవిస్తే ఏమవుతారు సార్? దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ పండు తినమున నువ్వు చస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు వెళ్ళి ఈ పండు తినిపించాడు అనుకో సైతాను, ఏం చేస్తాడు? దేవుని మాటకి భిన్నముగా నిత్యజీవం పొందుకుంటాడు అనమాట. కానీ బ్రతికినంత కాలం పాపిగానే బ్రతుకుతాడు. మరణం ఉండదు. మరణం ఉంటేనే భయం లేకుండా తెలియకుండా. అసలు మరణం లేకపోతే ఖచ్చితంగా సైతానికి లోకం అయిపోయింది పూర్తిగా. ఇందులో దేవుడు వచ్చి రాజ్యం స్థాపించే అవకాశం ఉండదంట. అలాంటి స్థితిలో నీకు వెళ్ళిపోయింది. అందుకు దేవుడు ఆలోచించాడు, ఈ జీవవృక్ష మార్గమునకు పోకూడదు అని.
ఈ జీవవృక్షం ఉంది చూసావు, యేసు ప్రభువుకు పోలిక. ప్రభు అన్నాడు, నేనే జీవాహారమును, నన్ను తినువాడు నిత్య జీవం పొందుతాడు అని. అంటే అక్కడ ఉన్న యూదులకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, ఈయన మనిషి కదా, ఈయన శరీరాన్ని ఎలా తిననిస్తాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. ఒక్కొక్కసారి ఆకలేస్తుందమ్మా అని మా చిన్నప్పుడు మా అమ్మ అంటే, నన్ను తినరా, మా ఆవిడ కూడా 2-3 సార్లు అంది, నన్ను తినండి. ఒక్కొక్కసారి సంజన కూడా అనేస్తుంటుంది, ముగ్గురిని కలిపి ఏం తింటారు చెప్పడం బాగోదు కదా అని ఏసైని మాత్రం తినాలి. చూడండి, ఏసై గురించి యోహాను సువార్తలో 6వ అధ్యాయం 51. నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుతున్నాడు. 6:51 నా చదువు. పరలోకం నుండి దిగివచ్చు జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో చెప్పుకున్నాను. యూదులు 52లో ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలరని ఒకరితో ఒకడు డైరెక్ట్గా వాదించేసుకున్నారు. అతన్ని గుర్తిస్తాడా ఏంటి అని వాదించుకున్నాడు. అప్పుడు ప్రభు ఇంకొక మాట చెప్పాడు ఆ వెంటనే 53లో, కావున ఏసిట్లా నేను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన శరీరము రక్తమును తిన్నవాడే నిత్య జీవము గలవాడు. అవి తిన్నవాడిని అంత్యదినమున నేను లేపుతాను. అలా తిన్నవాడే నా మూలముగా జీవిస్తాడు అని బైబిల్లో ఉంటే, ప్రభు బలలో పాల్గొనడమే మాకు వద్దనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి ఎత్తుకెళ్తున్నా ఇప్పటికీ తినలేదండి బాప్తిజం తీసుకొని. మాకు ఈ మధ్యకాలంలో ఇవన్నీ వింటుంటే నాకే ఆశ్చర్యం. అవి ప్రభు యొక్క రక్తము శరీరము అని బైబిల్ చెబుతున్న బేకరీకి వెళ్ళి బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది ప్రభువుకు సూచనని ప్రకటించే వాళ్ళు ఉన్నారు. చూడండి, జీవాహారము అని ప్రభు అన్నమాట అర్థం ఏంటంటే ఆయనే జీవవృక్షం. అవి తిన్నవాడు, ప్రభువు రక్తమును తిన్నవాడు ఎలాగైతే, తాగినవాడు తిన్నవాడు ఎలాగైతే నిత్య జీవము పొందుకుంటున్నాడో, ఈ జీవవృక్ష ఫలాలు తిన్నవాడు కూడా ఎప్పుడు నిరంతరము బ్రతుకుతూ ఉంటాడు. దేవుని దగ్గరికి సమీపించాలంటే కేరూబులు ఎలాగున్నాయో, జీవవృక్షాన్ని సమీపించాలన్నా కూడా కేరూబులు ఉన్నాయి. కేరూబులను ఎందుకు కావలి పెట్టాడు అంటే 2 విషయాలు. ఒకటి, ఎవరో అక్కడికి పోకుండా ఉండటానికి. దేవుడు దూతలనే పెట్టుకోవచ్చు, ఇంకెవరినైనా కావలి పెట్టుకోవచ్చు. కేరూబులనే ఎందుకు కావలి పెట్టాడు అది పాయింట్. కేరూబులనే ఎందుకు కావలి పెట్టాడు అంటే, మోసగించేవాడు ఒకడు ఉన్నాడు చూసావా, వాడు కేరూబే, అందుకే కేరూబుల్నే. రెండవది, వాడు కేరూబులను మోసము చేసినట్లుగా బైబిల్లో లేదు. దేవదూతలను మోసం చేశాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనములో ఆ ఘట సర్పము తన తోకతో ఆకాశములోను 3వ భాగము నక్షత్రములను కింద పడేశాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు అన్నారు, మన దేశంలో 3,000,000 దేవతలు ఈ తోకతో పడేస్తేనే వచ్చారు, 3,000,000 దేవతలు వచ్చింది, అందుకే 3వ భాగం అని అక్కడ రాసింది. కాబట్టి దేవదూతలను మోసం చేశాడు, కేరూబులను మోసం చేసినట్టుగా బైబిల్లో లేదు. కాబట్టే దేవుడు కేరూబులను అక్కడ. రెండవది, ఎన్ని రకాల రూపాలు పెట్టుకున్నా, ఎన్ని రకాల రూపాలు మార్చుకోగలిగినా ఆ కేరూబుని గుర్తించగలిగేది కేరూబే. కాబట్టి దేవుడు కేరూబు. మూడవది, కేరూబుల మధ్యన దేవుడు నివసిస్తున్నాడంటే ఎంత నమ్మకంగా వాళ్ళు దేవుడికి సేవ చేస్తున్నారో ఆలోచించారు. నమ్మకస్తుల వెంటే దేవుడు ఎప్పుడు ఉంటాడు, వాళ్ళ మధ్యలోనే ఉంటాడు. నమ్మకంగా ఉన్నాడు. నువ్వు నమ్మకంగా లేనప్పుడే మన జీవితంలో సరిగ్గా జరగబోయేది. మీరు ఇది ఆలోచించుకొని ఎంత నమ్మకంగా దేవుడికి ఉంటారో మీరు ఆలోచించు. ఎంత నమ్మకం లేకపోతే ఆ కేరూబుల్నే కావలిగా పెట్టుకున్నాను. ప్రభు ఈ మాటలు నాకు నేర్పిస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించేసి, దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను.
ఈ కేరూబుల ముఖములు ఒకటి సింహము వంటిది, ఇంకొకటి దూడ వంటిది, ఇంకొకటి మనిషి ముఖము వంటిది, పక్షిరాజు ముఖము వంటిది. ఈ 4 ముఖములు ఆల్రెడీ భూమి మీద మనకు కనబడే కొన్ని జీవులనే చూపించాడు కదా. ఏవి ముందు, పరలోకమా భూమి మీదవా? మా నాన్న ముందా నేను ముందా? అనే పరలోకములో ఉన్న వాటిని దేవుడు భూమి మీద చేశాడు. ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచిద్దాం. సింహము ఉంది చూశారు, సింహము దూడ ఈ రెండు కూడా సమస్త జంతువులలో 2 భాగాలు చేయొచ్చు. ఒకటి క్రూర జాతి, ఇంకోటి సాధు జంతువు. ఈ క్రూర జాతి అంతటికి రాజు సింహం. అంటే ఒక సింహాన్ని దేవుడు చూపించట్లు అర్థం ఏంటంటే సమస్త క్రూర జంతువులు దాని వెనక మనకు చూపించటమే అర్థం. కాదని అనకూడదు. ఎందుకంటే దేవుడు సంఘాన్ని చూపెడతానని యెరూషలేము పట్టణాన్ని చూపించాడు. అంటే అర్థం ఏంటి? అందులో ఉన్న ప్రజలందరూ సంఘమనే కదా. కాబట్టి సింహమును దేవుడు చూపించాడు అంటే అర్థం ఏంటంటే అన్ని క్రూర జంతువులను చూపించాడన్నమాట. వాటికి రాజు. ఇక దూడలు ఉంటాయి, వాటన్నిటికి హెడ్ ఏదంటే ఎద్దే. ఎద్దు ముఖము దూడ అని రాశారు. మీరు చూడండి, పని చేసేటప్పుడు అంటే గుడ్డులా పనిచేస్తారు అని గుడ్డుతోనే పోలుస్తారు. ఎందుకు? అంతగా పనిచేసే శక్తి, అంత ఓపిక, బలము, శక్తి ఆ దూడలు. సాధు జంతువులన్నింటికి పోలికగా దేవుడు దూడను చూపించాడు. ఇకపోతే పక్షిరాజు. నేను ఒక ప్రశ్న మీకు అడుగుతాను. పక్షిరాజు ఆకాశంలో అన్నిటికంటే హైట్గా పైన ఎగిరే ఆకాశ పక్షులన్నిటికీ ప్రతినిధిగా పక్షిరాజు. మరి చేపలు మీరు ఆలోచించండి, మరి దాని గురించి చూపించాలి కదా. ఈ పక్షిరాజు ఉన్నాడే చేపలకి పక్షులకి హెడ్ అయింది. ఎందుకో తెలుసా? ఆదికాండం 5వ దినమున గురించి రాసినప్పుడు నీటిలోని జలచరములను, మత్స్యములను, చేపలను, ఆకాశములో ఎగిరే ప్రతి పక్షిని ఒకే రోజున చేసి ఆలోచించారా? కాబట్టి చేపలకు కానీ గాలిలో ఎగిరే వాటికి కానీ హెడ్గా రాజుగా పక్షిరాజును దేవుడు పెట్టాడు. 3వది మనిషి ముఖము. మనుషులందరినీ పోలి. ఇప్పుడు భూమి మీద ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా చెప్పండి? వితౌట్ చెట్లు నాకు తెలుసు. మీరు ఏమైనా ఉన్నాయా? చలనము కలిగిన జీవులన్నిటిని ఒక్క ముఖలో చూపించాడా? అందుకే ఈ విషయాల గురించి చెప్తాను చూడండి. కేరూబులు ఎన్ని రకాలుగా మార్చుకోగలవో దాని రూపంలో మీరు ఆలోచించారు. ఒక దోవలాగా ఈగలాగా కూడా మారే శక్తి ఉన్నాయి వాటి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు దోమకాటు వలన రక్తం కక్కునే జబ్బులు కూడా వస్తున్నాయంట. డెంగ్యూ ఫీవర్. ఒకసారి వైరస్ వచ్చినప్పుడు కొన్ని జీవులు ఉంటాయి. మీరు సంతోషం వెళ్ళి ఉంటారు కదా, మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మీరు సంతోషం వెళ్ళినప్పుడు వాటర్ వరల్డ్లోకి వెళ్ళాం. అక్కడ భూతత్వంలో ఏంజిల్ ఫిష్ అని పెట్టాడు అనమాట. అది భూతత్వంలో చూస్తే బియ్యము గింజ అంత కనబడుతుంది. దానికి రెక్కలు ఉన్నాయి. ఏమో ఏంజిల్ అని ఎలాగుంటుందో అలాగే ఆ ఫిష్ ఉంది. భూతత్వంలో చూస్తేనే బియ్యం గింజ అంత కనిపించింది. లేకపోతే అది ఎలా ఉంటుంది? పేపర్ మీద ఒక చుక్క పెడితే దానికంటే కూడా చిన్నదంటది. దానికి శరీరం ఉంది, రెక్కలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. అలా చేయగలిగాడు దేవుడు. అప్పుడప్పుడు తెగులు వస్తుంటారు కదా కొన్ని దాని తెగులు. దానివల్ల ఆ తెగులు వల్ల చాలామంది చనిపోతుంటారు. వాటిని కూడా దేవుడే తయారు చేశాడని బైబిల్లో రాసింది. తెగులు వారిలో దేవుడు పుట్టించాడంటే అర్థమేంటి? వాటిని చేసిన దేవుడనే కదా. దేవుని సైన్యం అని ఆమోసు గ్రంథంలో వాటి గురించి రాయబడి ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి. వాటన్నిటిని పోలినటువంటివే దేవుడి సింహాసనం దగ్గర. అవే సృష్టి అంతటికి మూలాధారం దేవుడు తయారు చేస్తాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. రాజరికం, దేవుడిలోని రాజరికాన్ని పోలినదే సింహము. దేవుడిలోని సేవ,
దేవుడు ఒక చూడు మంత్రులందరూ అంటారు మినిస్టర్ అంటే సేవ చేసేవారు. దేవుడు చేసినంత సేవ అసలు ఎవరు కూడా చేస్తారు. అంత గొప్ప సేవా గుణం దేవుడిలోనే. దేవుడు ఉన్నతుడు, అందరికి పైగా ఉన్నవాడు అని చెప్పటానికి పక్షిరాజుని చూడు. మనిషి ముఖం ఉన్నదే మహాజ్ఞానానికి సాదృశ్యం. ఎన్ని జంతువులు భూమి మీద ఉన్నా ఇలాంటి బిల్డింగ్లు కట్టలేకపోతుంది. మానవుడే కడుతున్నాడు. గత ఆదాము దగ్గర నుంచి చూస్తుంటే అభివృద్ధి చెంది 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 ఈరోజు ఐఫోన్ల దాకా మనిషే చేశాడు, కానీ ఏ సింహం కానీ ఏ కుక్క కానీ కనిపెట్టలేదు. ఎంత జ్ఞానం మానవుడికే ఉంది. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని తెలియపరిచేదే మనిషి ముఖమును. ఇది దేవుడు పరిపాలన కేంద్రంలో మనకు నేర్పిస్తున్న పాఠం. దేవునికి స్తోత్రం. దేవుడు అక్కడ కూర్చొని ఎవరెవరిని పరిపాలిస్తారు తెలుసా? మనుషుల్నే కాదు, జంతువుల్ని, అన్ని లోకాల్లో ఉన్న ప్రతి జీవిని కూడా పరిపాలిస్తుంది. అందుకని ఆజ్ఞ లేకుంటే పిచ్చుకు కూడా నేల రాలేదని చెప్పింది కారణం అదే. పిచ్చుకులకు దేవుడికి ఏం పని అనుకుంటున్నారు? వాటిని కూడా పరిపాలిస్తారు, వాటితో కూడా మాట్లాడగలరు. ఒకసారి దేవుడు యెషయా గ్రంథంలో పురుగుతో మాట్లాడాడు తెలుసా? పురుగుతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడక, దేవుడు పిలిచేట కందిరేగలు వచ్చాడు. దేవుడు చేపతో మాట్లాడాడు ఒకసారి. మనం సరిగ్గా ఆలోచిస్తే చేపతో మాట్లాడే లేదా? ఎప్పుడు మాట్లాడాడు? ఫస్ట్ మనకి యోనా కనబడుతుంది. పేతురు వల వేసినప్పుడు కూడా చేపతో మాట్లాడాడు. నోటిలో నాణ్యం ఉంటే గేలం ఎలా పడుతుంది? ఈ చేప వెళ్ళి గేలం మీద పడింది, వెళ్ళి నోటితో కొరకలేదు. నాణ్యం మాత్రం వదలదు, ఎందుకంటే దేవుడు పట్టురమ్మన్నాడు కదా. అది అలాగే పట్టుకొని ఉంది. దాన్ని ఏంటారు, ఆ గేలానికి వెళ్ళి పుచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు అన్ని జంతువులతో మాట్లాడగలడు. ఒకసారి ఒక సంగతిలో ఒక పాస్టర్ గారు చెప్పారు. ఒక అతను అంటే దేవుని సన్నిధికి వస్తున్నాడంట. ఆయనకి దేవుని వాక్యం అంటే అసలు ఇష్టం లేదు. పాటలు పాడేటప్పుడు చాలా ఇష్టం అంట. పాటలు మాత్రం పాడుతూ ఉంటుంటాడు. పాటలు పాడుతూ ఉన్నాడు. పాటలు అయిపోయిన తర్వాత వాక్యం చెప్తారు అనే సమయానికి చెవులు మూసుకుంటారు. సరే, ఒకసారి పాటలు అయిపోయిన తర్వాత ఎప్పుడూ వెళ్ళిపోతుంటుంటే, ఈరోజు వాక్య పరిచయం తర్వాత మంచి పాట ఒకటి ఉంది, స్పెషల్ సాంగ్ ఉందంటే ఆ పాట వినడానికి కానీ ఆ వ్యక్తి కూర్చునిపోయాడు. అయితే వాక్యం వినకూడదు, బయటికి వెళ్ళడానికి ఆ మధ్యలో వచ్చి కూర్చునిపోయాడు. కొంతమందికి ఇదో ప్రాబ్లం, అనవసరం కూర్చుంటారు, మధ్యలో పదేస్తాడు పట్టుకొని బయటకి వెళ్తాడు. మధ్యలో కూర్చునిపోయి రెండు చెవులు పెట్టుకొని మూసుకొని అలా ఉన్నాడు. ఈలోగా ఒక ఏగొచ్చి ముక్కు దగ్గరే తిరుగుతూ ఉందంట. చాలా మంది పాస్టర్లు ఉపమానం చెప్తుంటారు. అది అక్కడే తిరుగుతూ ఉంటుంటే ఇలా ఇలా అంటున్నా, అది వెళ్ళట్లేదు. ఏగలు చూడండి అక్కడే తిరుగుతుంది. దోవైన చంపేస్తాను భయంతో కొంచెం దూరం అయిపోతే ఏగ అక్కడే తిరుగుతుంటుంటే దాన్ని చంపడానికని తీసి ఇలా పుట్టాడట. పుట్టినప్పుడు చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక అని పాస్టర్ గారు చెప్పాడు. అప్పుడు ఆయన వినడం మొదలుపెట్టాడు. ఏటా వినమన్నాడు, ఏదో చెప్తాడు. ఆ రోజు విన్నాడంటే దేవుని వాక్యం, అదే ఆయనకి రక్షణ దినం అయిపోయింది. దేవునికి అంటే ఒక ఏగను వాడుకున్న దేవుడు, ఒకసారి గాడిదని వాడుకున్న దేవుడు మనుషులను వాడుకుంటున్నాడు. ఆయన వాడుకుంటా ఎవరినైనా వాడుకుంటున్నాడు. కానీ ఒక మాట ఉంటుంది, దేవదూతల కంటే గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు దేవుని పరిచయం చేసే భాగ్యం. దూతలు చేయనటువంటి సేవను ధూళినైన నాకు ఇచ్చావని ఏసన్న గారి పాట రాస్తారు సార్. ఆ పాట వింటుంటే నాకు ఎంత ఆనందం అంటే, అంత భాగ్యం మనకి ఇచ్చాడు. ఇక్కడున్న మనందరికి ఇచ్చాడు. మనం దేవుని కొరకు ఎలాంటి పని చేస్తున్నాం ఆలోచించాం. దేవుని కొరకు ఏం పని చేస్తున్నాం, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాం. 24 గంటలు రాత్రింపగలు కేరుబులు, సెరాపులు, మహాదూతలు, కోటాన కోట్ల దూతల సమూహము, దేవుడు చేసిన ప్రతి జీవి, సృష్టిలోని ప్రతి జీవి, ఆకాశం భూమి కూడా దేవుణ్ణే స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాయి. ఒక్క మానవుడు మాత్రం వీటన్నిటిలో వెనక. ఆలోచించండి, మనం ఎంతగా ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలి, ఎంతగా ప్రభువుని ఆరాధించాలి. వేచి నిల్చున్నాం. దేవుని వాక్యంలోని కొన్ని సంగతులు మనం విన్నాం.
కేరూబుల మధ్య నివసించే దేవుడు మాట మీరు పెద్దగా వినాలి. కేరూబులకు మధ్యలో నివసించే దేవుడు. ఎక్కడ నివసిస్తానని మళ్ళీ ఇంకో మాట చెప్పాడంటే 88వ కీర్తనలో ఉంటుంది, స్తుతుల మధ్యలో నివాసము చేస్తాను. స్తుతి సింహాసనాసీనుడని ఆయన గురించి రాయబడి, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. భక్తుల స్వరము విని, భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయుడు, శివాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, శివాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. నిరంతరం ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తున్న దూతల సమూహము మధ్యలో, కేరూబుల మధ్యలో, శరాపుల మధ్యలో ప్రభువు నివసిస్తూ ఉన్నటువంటి దేవుడు మన స్తుతుల మధ్యలో నివసిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళందరికంటే ఉన్నతమైన స్థితి మనకు ఇవ్వాలని దేవుడు ఆశించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. యుగ ప్రారంభంలో దేవుడు అనుకున్నాడు తన స్వరూపములోనే మానవ జాతిని చేయాలను. ఆ మానవ జాతికి, నా స్వరూపములో ఉన్న మానవ జాతిని క్షమించే గుణము నేర్పించి, ప్రేమ నేర్పించి, జ్ఞానము నేర్పించి, సత్యము నేర్పించి, వారికి బలమునిచ్చి, నా నిత్య జీవమును నొసగి, నా మహిమలో నా సింహాసనం మీద కూర్చోబెట్టి కేరూబుల మధ్యలో వారిని కూడా మహిమపరచాలని దేవుడు నిర్ణయించుకొని మన గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు ఎలాగైతే మంచి సేవకుడో మనలను కూడా సేవకులుగా చేయటానికి సేవా బాధ్యతను మనకే అప్పగించాడు. దూతలుగా అప్పగించలేదు తెలుసా? దూతలు కూడా చేయలేనటువంటి సేవ ధూళివైనటువంటి మనకు ప్రభు అనుగ్రహించాడు. ఒక మాట మీరు వినండి, దేవుని సేవా పిలుపున్నవాడే సేవ చేయాలి, అది పక్కా నిజం. రెండవది, ఆసక్తితో దేవుని సేవ చేయొచ్చు, కానీ సంఘాలు స్థాపించకూడదు. ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవడంటే దేవునికి ఏదో కోణంలో నువ్వు ఉపయోగపడతావని. ఏ విధముగా నువ్వు దేవునికి ఉపయోగపడగలవు ఆలోచించు. నీవున్న పరిస్థితిని బట్టి, నీకున్న స్థితిని బట్టి, నీకున్న జ్ఞానమును బట్టి ఏదో ఒక విధంగా దేవుడికి ఉపయోగపడే అవకాశాన్ని దేవుడు నీకు కల్పించాడు. ఏ విధంగా నువ్వు దేవుని సేవ చేస్తూ ఆయన రుణము తీర్చుకుంటున్నావు. కేరూబులు శరాపులకు కూడా దొరకనటువంటి భాగ్యం మనకు దొరికింది. ఈరోజు మనం కంటితో చూడలేదు ఆ కేరూబుల గురించి, కానీ దేవుడు తన వాక్యములో రాయించి ఆ సంగతులన్నీ మనకు బయలుపడి మన కంటితో చూడలేదు. వాటి మహిమేమిటో తెలియపరిచాడు, వాటి పనులేంటో తెలియపరిచాడు, దేవుడు యొక్క కార్యాలయంతో ఆ కేరూబుల గురించి తెలియపరిచాడు. సమస్త సృష్టిని పరిపాలిస్తున్న అధికారం కలిగిన సింహాసనం గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం.
ఆ సింహాసనాన్ని మనకు ఒక రోజు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత భాగ్యం నిజంగా అసలు మనకు వర్ణించలేము. ఈ లోకపు శ్రమల గురించి మనం ఆలోచించుకొని దేవుని సన్నిధిని మానేస్తున్నాం కానీ, ఈ లోకపు తలంపులను బట్టి ఆలోచించి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం కానీ, దేవుడిచ్చే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కానే కావు. లోకపు శ్రమలు ఎన్నదగినవి. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. గుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సంపన్నుడా, గొప్ప మహిమ మన కొరకు దేవుడు ఇచ్చాడు. దేవుడు జీవితంలో చిన్న మేలు చేస్తేనే హృదయం ఉప్పొంగుప్పి సాక్ష్యాలు చెప్పుకుంటున్నామే. మన కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. 5వ అధ్యాయం ప్రారంభించక మునుపు, 6వ అధ్యాయం ప్రారంభించక మునుపు ఒక అత్యవసరమైన ప్రాముఖ్యమైన ఒక మెసేజ్ చెప్తాను. ఈ పరిస్థితుల్లో మానేక ఈ సృష్టి ప్రారంభం నుండి ముగింపు వరకు ఎలా జరిగింది అన్నది క్లుప్తముగా దేవుడు బయలుపరిచిన ఒక సంగతి. వాటిని గురించి తెలుసుకున్న తర్వాత ఇలాంటి సృష్టిలో మనం ఎలా పరిపాలించబోతున్నాం అన్న సంగతి వాటిల్లోని దాచిస్తాడు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రార్థన చేయండి నా గురించి. మిగిలిన అంశాల గురించి 5వ అధ్యాయంలో నుంచి నెక్స్ట్ వీక్ కాక నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతుంది. దేవుని చేతుల్లోని గ్రంథమును గురించి ధ్యానం చేయబోతుంది. అనేక సంగతులు మనం తెలుసుకోబోతున్నాం. నా గురించి ప్రార్థన చేయండి. నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. గొప్ప మహిమకరమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సృష్టి ముగింపు తెలుసుకోబోతున్నాం. ప్రతి మెసేజ్ రికార్డ్ చేయండి. దేవుని కొరకు మనుషులను సంపాదించుకున్నాం. కొత్త వారిని పిలవండి. ఇంకా ఎవరైనా ఉంటే దేవుని వాక్యములు నేర్చుకుంటున్నామని దయచేసి కొత్త వారిని ఇన్వైట్ చేయండి. మనం నేర్పిద్దాం. అంత్యకాల సంభవాల వరకు నేర్పిద్దాం. జరగబోయే సంగతులను నేర్పిద్దాం. ఈ రోజు కాకపోయినా ఆ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కటి నెరవేరటం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యములు రాయబడ్డాయి కదా, ఇవి నేను విన్నాను కదా అని అప్పుడైనా మారు మనసులు ఇంకా అభివృద్ధి చెంది దేవుని దగ్గరికి వచ్చే అవకాశం. ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకుంటారు. 2 చేతులు తగ్గండి. ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి, ఆ 4 జీవుల మహిమను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఒక విషయం చెప్తానని చెప్పి మర్చిపోయాను కదా. వాటికి పేర్లు రాయకుండా జీవులని ఎందుకు పెట్టాడంటే వాటి రూపములు అనేక రకములుగా మారగలవు కాబట్టి ఒక్క పేరుతో పిలవటం కుదరదు. కాబట్టి అన్ని జీవులకు పోలికగా ఉన్నాయి కాబట్టి జీవులని పిలిచాడు. అది ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయినటువంటి ఈ బిడ్డలను జీవించి ఇంకా వీళ్ళ హృదయంలో నీ వాక్యముతో నింపం. ఈ వాక్యముతోనే నింపం. ఈ లోక సమాచారాలు కానీ లోక సంబంధమైనవి అనవసరమైన ఏవి హృదయంలో వండుకుంటా కేవలం నీ వాక్యముతో నింపం.
సజీవమైన వాక్యము నీ హృదయములలో ప్రతిష్ఠించుకోండి అని వాక్యం చెబుతుంది. వాక్యం మీ జ్ఞానముతో నింపండి. ఇక్కడున్న బిడ్డలందరినీ తాకండి, బలపరచండి, శక్తితో నింపండి. నీ అభిషేకమును దయచేయండి. నీ సముఖములో ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకించు. కేరూబులకు అభిషేకమును ఇచ్చావు, అంతకంటే ఉన్నతముగా మమ్మల్ని చూసావు కాబట్టి మీ అభిషేకముని, మీ ఆత్మనే మాకు అనుగ్రహించావు నాయన. స్తోత్రాలు తండ్రి. మీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి. లోతైన అనుభవంలో నీ 7 అంతుల ఆత్మాభిషేకం ఒక అనుభవం గత వారం నేర్చుకున్నావు, మాకు నేర్పించండి, నడిపించండి. వారి బిడ్డలందరినీ జీవించి మీ మహిమ కొరకే సిద్ధపరిచి మీ రాజ్యము కొరకు ప్రయాసపడి వారుగా మీ రాజ్యం యేసు నామున ప్రార్థిస్తూ వీరిని జీవిస్తున్నాం. యేసు రక్తం జయం ప్రభు, యేసు రక్తం జయం, శిలువ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగా. అందరికీ వందనాలు. ప్రార్థన అంశాలు చెప్పినట్టుగా అందరూ గురించి ప్రేమ చేద్దాం.